హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ క్లాసెస్. మనకు ఈ ఎస్ఎన్టీలో 5 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సెక్షన్ 1లో లాస్ట్ యూనిట్ కంప్లీట్ అయిందండి, న్యూక్లియర్ టెక్నాలజీ. సెక్షన్ 2 మనం స్టార్ట్ చేయడం జరిగింది. 2 వీడియోస్ అయినా థర్డ్ వీడియో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. ఓకే, అదే ఎనర్జీ మేనేజ్మెంట్ సంబంధించి. సో సెక్షన్ 1లో లాస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది కాబట్టి ఆల్రెడీ దాని మీద ఒక 10 ఎంసీక్యూస్ ఇంతకుముందు చేశాను. మరొక 10 ఎంసీక్యూస్ చేయాలనేది ఐడియా అండి. అలా చేసినవి ఎంసీక్యూస్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూట్స్ అసిస్ట్ టెక్నాలజికల్ సపోర్ట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎఫ్బిఆర్ ఇన్ ఇండియా? మనకు ఫస్ట్ ప్రోటోటైప్ ఎఫ్బిఆర్ రీసెంట్గా ఏప్రిల్ 6 లేదా 7వ తేదీన అది ఫస్ట్ క్రిటికాలిటీకి వచ్చింది. అంటే అదే 24లోనే మోదీ ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళి ఫ్యూయల్ లోడింగ్ దశను ప్రారంభించారు. అది కంప్లీట్ అయిపోయి ఫస్ట్ క్రిటికాలిటీకి వచ్చింది. ఇది కంప్లీట్ అయిపోతే కనుక మనకేంటంటే కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఆ పిఎఫ్బిఆర్ ఏదైతే ఉందో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, మరి ఇండియాకి సంబంధించిన సెకండ్ స్టేజ్ మీకు ఐడియా ఉంది కదా. ఇండియా యొక్క అణు కార్యక్రమం మనకు మూడు అంచెలుగా ఉంది. ఫస్ట్ స్టేజ్ ఏంటి? మనకు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, న్యాచురల్ యురేనియంని డిప్లీట్ చేస్తున్నాం, ప్లూటోనియాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం, అండ్ ఎనర్జీ. ఇక్కడ హెవీ వాటర్ అనేది మనకు మితకారి, మోడరేటర్ అండ్ కూలెంట్గా పనిచేస్తుంది కాబట్టి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అంటాం. సో ఏదైతే ప్లూటోనియం ఐసోటోప్ని ప్రొడ్యూస్ చేస్తున్నామో అది బై ప్రోడక్ట్గా ఫస్ట్ స్టేజ్లో వచ్చాక సెకండ్ స్టేజ్లో దాన్ని ఫ్యూయల్గా యూజ్ చేస్తున్నాం. ప్లూటోనియం యురేనియం మిక్స్డ్ ఫ్యూయల్ అండ్ థోరియంని బ్లాంకెట్ మెటల్గా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ప్లూటోనియం యురేనియం మిక్స్డ్ ఫ్యూయల్గా ఏదైతే ఉందో ఇది ఒకవైపు ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ మనకు థర్డ్ స్టేజ్కి అవసరమైన బై ప్రోడక్ట్ అయిన యురేనియం ఐసోటోప్ని ప్రొడ్యూస్ చేస్తూ ఎంత ప్లూటోనియాన్ని వినియోగిస్తున్నామో అంతకు మించి ప్లూటోనియాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ద plutonium fuel what we used in stage 2, it is less than the produced plutonium in that stage. అంటే ఇక్కడ ఏదైతే వినియోగిస్తున్నామో ఇంధనం అంతకన్నా ఎక్కువగా అది ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. ఎందుకంటే అక్కడ మనకు బొంబార్డ్మెంట్ తాడనం చెందిన తర్వాత దీంట్లో మనము నియంత్రణ అంటే మోడరేటర్ మితకారి అవసరం లేదు దీనికి. ఎందుకంటే అది ఎక్కువ జనరేట్ చేస్తున్న ఫ్యూయల్ని మళ్ళీ ఇంధనంగా వినియోగిస్తున్నాం కాబట్టి మనకు మితకారి ఇక్కడ అవసరం లేదు. అందుకే ఎంత ఇంధనాన్ని వినియోగిస్తున్నామో అంతకు మించి ఇంధనాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే దీన్ని ఏమంటున్నామంటే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అంటాం. ఇది ఇప్పుడు క్రిటికాలిటీ స్టేజ్కి వచ్చింది. ఓకే, అంటే ఇది తర్వాత కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయబోతుంది 500 మెగావాట్లతోటి. దీన్ని నిర్మించిన సంస్థ అడగలేదు మనం. దీని కన్స్ట్రక్టర్ ఎవరంటే భావిని. నిన్న మొన్నటి వరకు నేను కూడా భవాని అని పిలిచేవాడిని, రైట్? భావిని. దీనికి సాంకేతికతను టెక్నాలజికల్ సపోర్ట్ని అందించింది మాత్రం భావిని కాదు. భావిని కన్స్ట్రక్టర్. భావిని పిఎఫ్బిఆర్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ కానీ ఇంకేమైనా రియాక్టర్స్ అసైన్ చేస్తే దాని నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసేది, కన్స్ట్రక్ట్ చేసేది ఎన్పిసిఐఎల్. ఓకే, బార్క్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ కానీ ఇంకేమైనా న్యూ టైప్ ఆఫ్ రియాక్టర్స్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తే వాటి యొక్క రీసెర్చ్ యూనిట్స్ని కలిగి ఉంటుంది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కాబట్టి ట్రాంబే. ఐజీసీఆర్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అనేది యాక్చువల్గా ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన రీసెర్చ్ అండ్ టెక్నాలజీ కలిగి ఉంది, పరిశోధన అంతా. ఐజీసీఆర్ కల్పక్కంలోనే ఎఫ్బిఆర్ ఓపెన్ అయింది, క్రిటికల్ స్టేజ్ కంప్లీట్ చేసుకుంది. ఈ ఐజీసీఆర్ ఏదైతే ఉందో దీంట్లోనే మనకు ఏముందండి, మనకు ఫస్ట్ కల్పకం సంబంధించిన కామిని రీసెర్చ్ రియాక్టర్ ఉంది. అది ఎఫ్బిఆర్ మీద ప్రయోగాలు చేసిన మొదటి రీసెర్చ్ రియాక్టర్ అండి. ఓకే, అంతకుముందు తక్కువ వాట్స్ తోటి ఒకటి తయారు చేశారు. ఇప్పుడు ఎఫ్బిఆర్ ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అది కమర్షియల్ ఆపరేషన్స్కి వెళ్తుంది. సో ఇలాంటి కమర్షియల్ ఆపరేషన్స్కి ఒక రియాక్టర్ని తీసుకురావాలంటే రీసెర్చ్ అవసరం కదా. ఆ రీసెర్చ్ ఎక్కడ ఉందంటే ఐజీసీఏఆర్. అంటే ఎఫ్బిఆర్కి అవసరమైన కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్ని భావిని చూస్తుంది. ఎఫ్బిఆర్కి అవసరమైన రీసెర్చ్ టెక్నాలజీ అసిస్టెన్స్ ఇచ్చేది ఎవరంటే ఐజీసీఏఆర్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే
ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్. రెండు అక్కడే ఉన్నాయి, మనకు తమిళనాడులోనే ఉన్నాయి. ఓకే, అది కన్స్ట్రక్టర్ బావిని నిర్మాణం చేసే సంస్థ. ఇది ఏ సంస్థ అండి? సాంకేతికతను అందించే సంస్థ. మిషన్లో చూడండి, IGCAR మిషన్లో టు కండక్ట్ ఏ బ్రాడ్ బేస్డ్ మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ సోడియం కూల్డ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. అంటే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఇండియాలో దానికి మితకారి అవసరం లేదు, మోడరేటర్ అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ ఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది కాబట్టి. తన నుంచి ఇంకా మళ్ళీ కొత్తగా అది మనకు ఫిజైల్ మెటీరియల్గా కొత్త అణుకేంద్రకాలు విడిపోతూ వాటిని కంట్రోల్ చేయడానికి, ఆ న్యూట్రాన్ని కంట్రోల్ చేయడానికి మనకు కావాల్సింది మోడరేటర్. కొత్తగా ఏదైతే ఫ్యూయల్ వస్తుందో అది మళ్ళీ మనం యూజ్ చేసుకుంటున్నాం, అది కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదనే కాన్సెప్ట్తోనే FBRని తయారు చేశారు. సో FBRకి అవసరమైన సాంకేతికత అందించేది IGCAR. సో FBRకి మనకు ఏం అవసరం లేదంటే మోడరేటర్ అవసరం లేదు. కానీ దాని నుంచి కేంద్ర విచ్ఛిత్తి ఫిజన్ జరుగుతున్నప్పుడు విడిపోయిన అణుభాగాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఎనర్జీ విడుదలవుతుంది, శక్తి, ఉష్ణం. ఆ ఉష్ణం నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలంటే మనకు స్టీమ్ కావాలి, ఆవిరి. మన ఉష్ణం నుంచి స్టీమ్ కావాలంటే ఉష్ణం యొక్క వేడిని తగ్గించాలంటే మనం ఏం వాడుతున్నాం ఇక్కడ? ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో కూలెంట్ ఏంటి అని అడగొచ్చు. సోడియం, అది లిక్విడ్ సోడియం, ద్రవ సోడియాన్ని కూలెంట్గా వాడుతున్నాం. శీతలీకరణగా దేన్ని వాడుతున్నాం? ద్రవ సోడియాన్ని వాడుతున్నాం ఇక్కడ FBRలో. క్లియర్? ఇక్కడ మనకు ఎవరు టెక్నాలజికల్ అసిస్టెన్స్ ఇస్తున్నారు PFBRని అంటే ఎవరంటే IGCAR. ఎవరు దాన్ని నిర్మాణం చూస్తున్నారంటే బావిని. గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. IGCAR దగ్గర దానికి సంబంధించిన రీసెర్చ్ రియాక్టర్ ఏమైనా ఉందా? అదే కదా, దాని పేరుతోనే కామిని అంటేనే కల్పక్కం మినీ, కల్పక్కం మినీ రీసెర్చ్ రియాక్టర్ అని అర్థం. ఓకే, ద ఇన్ఫార్మల్ మల్టీలేటరల్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజీమ్ established in 1985 to prevent the proliferation of chemical and biological weapons. రసాయన మరియు జీవ ఆయుధాల యొక్క ఎగుమతులు మరి దాని యొక్క విస్తరణను నిరోధించడానికి ఏర్పడ్డ బహుళ ఎగుమతుల నిరోధక సంస్థ ఏది అని అడుగుతున్నాడు. మల్టీలేటరల్ కంట్రోల్ రెజిమ్స్. మనం ఫోక్రాన్ టెస్ట్ చేసామండి. ఎప్పుడు? 1974 మేలో, May 18th మేబీ. బుద్ధా స్మైలింగ్ బుద్ధా కోడ్తో అది చేసిన వెంటనే ఏంటంటే ఇండియాకి అగైనెస్ట్గా ఈ న్యూక్లియర్ ఎనర్జీ కానీ టెక్నాలజీ కానీ ఉన్న కంట్రీస్ అన్ని కలిపి ఒక సంస్థగా ఫామ్ అయ్యాయి, NSG, న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్. ఎప్పుడు? 1974-75. అవి ఫామ్ అయ్యి ఏం చేస్తున్నాయి? అవి ప్రొలిఫరేషన్ అంటే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం చేస్తున్నాయి. అంటే NPT ఏదైతే ఉందో దాని అమలు అన్నట్టు ఇది ఏర్పడింది. అంటే అణ్వస్త్రాలు, అణుసాంకేతికత వ్యాప్తిని నిరోధించడానికి ఏర్పడింది. ఎందుకు ఈ కంట్రోల్ రెజిమ్స్, నిరోధక సంస్థలు ఎందుకు ఏర్పడాలి అంటే ఈ ఆయుధాలన్నీ కురిగిపోతే యుద్ధాలతో ఇంకా సర్వం నాశనమే కదా. అందుకని అణ్వస్త్ర వ్యాప్తి నిరోధకత అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి మేము ఒక సంస్థగా ఏర్పడ్డామనేది ఏర్పడింది, ఇది NSG. మరి అణ్వస్త్రాలు ఒక్కటేనా? మిగతా ఆయుధాలు లేవా? ఉన్నాయి. ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి? మనకు సాంప్రదాయ ఆయుధాలు ఉన్నాయి. సాంప్రదాయ ఆయుధాలు, కన్వెన్షనల్ ఆర్మ్స్ అంటే యుద్ధంలో వాడే ఎనీ ఆయుధము, ఏదైనా సాంప్రదాయ ఆయుధం, ఒక గన్నో లేకపోతే వెహికల్స్ అలాంటివన్నీ. దానికోసం ఏంటి? వ్యాసినర్ అరేంజ్మెంట్. MTCR, M అంటేనే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్. అంటే మిసైల్ అంటే అన్మాన్డ్ వెహికల్స్. అదేవిధంగా డ్యూయల్ యూస్డ్ గూడ్స్, అన్మాన్డ్ వెహికల్స్ అండ్ డ్యూయల్ యూస్డ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించడానికి MTCR ఫార్మ్ అయింది, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్. అండ్ మనకు రసాయన మరియు జీవ ఆయుధాల యొక్క నియంత్రణ కోసం ఏర్పడింది ఏంటంటే ఆస్ట్రేలియన్ గ్రూప్. ఇవన్నీ ఇన్ఫార్మల్, అంటే ఇవేం చట్టబద్ధంగా అమలు పరచాల్సిన అవసరం లేదు ఇవన్నీ. ఓకేనా? సో మనకేంటి 4 ఉన్నాయి కంట్రోల్ రెజిమ్స్లో. మల్టీలేటరల్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజిమ్స్ అని అంటాం. బహుపాక్షిక ఎగుమతి నియంత్రణ సంస్థలు. ఓకే, రసాయన ఆయుధాలు, జీవ ఆయుధాలు అయితే ఆస్ట్రేలియన్ గ్రూపు. ఓకే, మనకు క్షిపణులు, అన్మాన్డ్ వెహికల్స్, డ్యూయల్ యూస్డ్ గూడ్స్ అయితే కనుక MTCR. మనకు కన్వెన్షనల్ ఆర్మ్స్, సాంప్రదాయ ఆయుధాలకి నిరోధక సంస్థగా దేని చెప్పొచ్చు? వ్యాసినర్ అరేంజ్మెంట్. అండ్ అణ్వస్త్రాలు, అణుసాంకేతికత వ్యాప్తిని నిరోధించడానికి ఏర్పడ్డ సంస్థగా NSGని చెప్పొచ్చు. క్లియర్? ఈ మూడిట్లోనూ మనకు మెంబర్షిప్ ఉంది ఇండియాకి. దీనికి
దీంట్లో మనకు లేదు. దీంట్లో చైనాకి ఉంది. ఈ మూడిట్లోనూ చైనాకి లేదు. ఓకే. 4 మెంబర్‌షిప్ ఉన్న కంట్రీస్ ఒక 30 వరకు ఉన్నాయి. ఓకే. ఇట్ ఈస్ ఎ రేడియో ఐసోటోప్. మనకు రేడియో ఐసోటోప్ అండ్ దేర్ యూజెస్ అని ఇచ్చాడు కదా! ఆ కోణంలో ఒక చిన్న బిట్ అండి ఇది. ఇట్ ఈస్ ఎ రేడియో ఐసోటోప్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ బ్రెయిన్ క్యాన్సర్. బ్రెయిన్ క్యాన్సర్ అంటేనే మీకు ఒకటి గుర్తు రావాలి. ఎక్కువగా బ్రెయిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో వాడేది ఏంటంటే కోబాల్ట్. ఓకే. సరే మిగతావి కూడా మేబీ వాడొచ్చేమో మనకు తెలీదు కదా! మ్యూటేషన్ బ్రీడింగ్ ఇన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్‌లో మ్యూటేషన్ బ్రీడింగ్. అంటే మనకేంటి ఈ నూతన ఏమంటాం? అగోండి ఉత్పరివర్తన ప్రజననం. అంటే కొత్తగా న్యూ బ్రీడ్స్‌ని తయారు చేయటం దాంట్లో. అండ్ డిటెక్ట్స్ వెల్డింగ్ లీక్స్ ఎక్సెట్రా ఇన్ పైప్స్. ఇండస్ట్రియల్ పర్పస్‌లో ఈ గ్యాస్ పైప్‌లైన్స్ కానీ, క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో వెల్డింగ్ లీక్స్ ఏమైనా ఉన్నా డిటెక్ట్ చేయగలదు. వెల్డింగ్ లీక్స్‌ని డిటెక్ట్ చేయడానికి దీన్ని కూడా వాడుతాం. దాన్ని ఇరీడియంని కూడా వాడతాం. ఓకే. బట్ ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి? సరే మనకి అగ్రికల్చర్‌లో C14 కూడా వాడొచ్చు. ఓకే. ఇక్కడ ఏంటంటే మూడిటిని అంటే మనకు బ్రెయిన్ ట్యూమర్స్ ఓకే. బ్రెయిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో వాడేది. అదేవిధంగా మ్యూటేషన్ బ్రీడింగ్ ఇన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్‌లో మనకేంటి ఈ నూతన వంగడాల సృష్టి కోసం వాడే ఐసోటోపు. అదేవిధంగా మనకు పారిశ్రామికంగా ఈ పైప్స్ ఏవైతే ఉన్నాయో క్రూడ్ పైప్స్, ఆ పైప్స్ యొక్క వెల్డింగ్ డిఫెక్ట్స్ కోసం వాడే మూడిటికి కలిపి వాడేది ఏదంటే కోబాల్టే. ఒక్కొక్కటి మళ్ళీ ఇండివిజువల్‌గా ఉంది. కార్బన్ 14 మేబీ అగ్రికల్చర్‌లో వాడొచ్చు. సరే అది మనకి డేటింగ్ ఏజ్ నిర్ణయం కోసం దీన్ని వాడతారు. ఓకే. అండ్ కార్బన్ 14 మిగతా ఏమైనా కార్యకలాపాలకు వాడొచ్చేమో అగ్రికల్చర్‌లో, కానీ మనకు బ్రీడింగ్ కోసం వాడే అవకాశం లేదు. ఇరీడియంని టు ఫైండ్ అవుట్ ద లీక్స్ వాడొచ్చు. లేదా ఏదైనా బ్రాకీథెరపీ వాటిలో వాడొచ్చేమో, కానీ బ్రెయిన్ క్యాన్సర్‌లో దీన్ని వాడరు. ఓకే. డిటెక్ట్ చేయడంలో వాడొచ్చు మళ్ళీ. మాలిబ్డినం యాక్చువల్‌గా మనకు టెక్టిరినం అని ఒకటి ఉందండి. ఈ టెక్టిరినం అనేది మనకేంటంటే మనకిప్పుడున్న ఈ స్పెక్ట్ కానీ, పెట్ కానీ, ఓకే, టాట్ కానీ ఇవైతే మనకు మొత్తం స్కానింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్న పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ 90% ఈ టెక్టిటినం మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. దాన్ని టెక్టిటినాన్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం యూజ్ చేసే మెటల్ ఏదంటే మాలిబ్డినం. హెవీ మెటల్ ఇది. అర్థమవుతుందా? సో ఎనీహౌ ఇక్కడున్న 3 స్టేట్మెంట్లకు ఏకైక సూటబుల్ ఆన్సర్ ఏంటి అనంటే కోబాల్ట్. న్యూక్లియర్ టెక్నాలజీలో కొంచెం మీరు దగ్గరుండి చదవగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఫాలో అవ్వగలిగితే ఆ 2 సబ్ హెడ్డింగ్స్ మనకి ఈజీ అయిపోతాయి. కొంచెం అటో ఇటో కష్టం ఏంటంటే రేడియో ఐసోటోప్స్ యొక్క అనువర్తనాలనే కొంచెం కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి, లేదంటే తప్పదు, బైహార్ట్ చేయడానికి కూడా వెనకాడకూడదు ఈ విషయంలో. ఓకే. 3 రకాల అనువర్తనాలు వినియోగానికి పనికొచ్చేది ఇక్కడ. ఈ 4 మాత్రం కోబాల్ట్ 60. వెర్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ? మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన యూనిట్స్ అవసరం. దాంట్లో రీసెర్చ్ యూనిట్స్ చాలా అవసరం అండి. రీసెర్చ్ యూనిట్స్ మనం మాట్లాడాము. దీంట్లో ఒక 5 లేదా 6 రీసెర్చ్ యూనిట్స్ ఉంటాయి. అందులో ముఖ్యమైనది బార్క్, రెండవది IGCAR, ఓకే, మూడవది VECC, వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ మన కోల్కతాలో ఉంది. ఒకటి ఇంటర్నేషనల్ కొలాబరేషన్తో ఏర్పరిచింది హర్యానాలో ఉంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే మనకు ఇదే రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీ, RRCAT అని అంటారు. రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీలో మనకు ఈ సైక్లోట్రాన్స్ కానీ, యాక్సిలరేటర్స్ కానీ, లేజర్స్ కానీ ఉంటాయి. ఓకే. త్వరణీకృత యంత్రాలు అంటే మనం ఒక న్యూట్రాన్ని లోపల పంపించి దాని యొక్క వేగాన్ని పెంచి తద్వారా పరిశోధన చేయడం జరుగుతుంది. అలాంటి యాక్సిలరేటర్స్ కానీ, లేజర్స్ కానీ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ తరఫున రీసెర్చ్ చేయడానికి వినియోగించే సెంటర్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకు RRCAT ఇండోర్లో ఉందండి. ఎక్కడుంది అది? ఇండోర్. ఇక్కడున్న యాక్సిలరేటర్ ఏదైతే ఉందో, ఓకే, ఆ యాక్సిలరేటర్కి ఇండస్ అని పేరు పెట్టడం జరిగింది. ఇండోర్లో ఉంది కదా, ఇండస్ అని పేరు పెట్టడం జరిగిందండి. ఓకే. క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియా కండక్టెడ్ ఇట్స్ న్యూక్లియర్ టెస్ట్ ఓన్లీ ఫర్ 2 times. అంటే 2 సందర్భాల్లో అని అర్థం. 2 సందర్భాల్లో లేదా 2 సార్లు టెస్ట్ చేశారని. మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు. 1974, 1998. ఓకే. 2 కూడా మే. ఇది May 18th, ఇది May 11th and 13th. 2 పర్యాయాలు చేశారు ఇక్కడ. అంటే 2 సార్లు దాని ఉద్దేశం 2 సందర్భాల్లో చేశాం. 2 కూడా ఎక్కడ చేశారు? పోఖ్రాన్ టెస్టింగ్ రేంజ్ ఉంది మనకి ఎక్కడ? రాజస్థాన్లో. ఇట్ టెస్టెడ్ ఓన్లీ 2 weapons. ఈ 2 సార్లు
పరీక్షలు చేశారు కదా, దాంట్లో ఓన్లీ రెండే వెపన్స్ని టెస్ట్ చేశారు అన్నాడు. ఇది తప్పు, రాంగ్ అండి. అది ఫస్ట్ టైం ఒకటే వెపన్ టెస్ట్ చేసాం మనం బుద్ధ స్మైలింగ్ కోడ్తో. రెండోసారి మనము శక్తి 1 అని మే 13న 3 టెస్టులు చేసాం. శక్తి 2 అని మే 11న ఇది మే 13న 2 టెస్ట్ చేసాం. మూడవది టెస్ట్ చేయడానికి తీసుకెళ్ళాం కానీ ఇంకా టెస్ట్ చేయలేదు. అంటే ఓవరాల్గా మనం ఎన్ని వెపన్స్ టెస్ట్ చేసామంటే 5 వెపన్స్ టెస్ట్ చేసాం సెకండ్ టైం. 1998లో రెండోసారి మనం ఎన్ని వెపన్స్ టెస్ట్ చేసామంటే 5. 5లో ఫస్ట్ వెపన్ ఏదైతే ఉందో అది ఫిజైల్ది కూడా కాదు, అది ఫ్యూషన్, అంటే సంలీన చర్యకు సంబంధించిన వెపన్ని టెస్ట్ చేసాం. అంటే ఇంతవరకు 2 సార్లు టెస్టులు చేసాం. రెండోసారి టెస్ట్ చేసినప్పుడు 2 రోజులు టెస్ట్ చేసాం. రెండోసారి టెస్ట్ చేసినప్పుడు మొదటి రోజు 3 వెపన్స్, రెండవ రోజు 2 వెపన్స్ టెస్ట్ చేసాం. మొదటి రోజు 3 వెపన్స్లో మొదటిది ఫ్యూజన్కి సంబంధించింది, ఫిషన్కి సంబంధించింది కాదు, విద్యుత్కి సంబంధించింది కాదు, అది సంలీన చర్యకు సంబంధించింది. అవి డీటెయిల్స్. దీనికి శక్తి అంటున్నాం, దానికి స్మైలింగ్ బుద్ధ అని పిలుస్తున్నాం కోడ్. భారతదేశం ఫిస్సైల్ ఆయుధాలు మాత్రమే పరీక్షించింది. ఇది కూడా తప్పు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా, మనం ఫస్ట్ ఈ మే 11న టెస్ట్ చేసిన 3 వెపన్స్లో మొదటిది ఫిసైల్ కాదు, అది ఫిసైల్ మెటీరియల్ కాదు, అది ఫ్యూషైల్, అంటే అది విచ్చిత్తిది కాదు, అది సంలీన చర్యకు సంబంధించింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. ద కోడ్ ఫర్ ద బోత్ టైమ్స్ ఇస్ స్మైలింగ్ బుద్ధ. 2 సార్లు కూడా స్మైలింగ్ బుద్ధ అంటున్నారు. మొదటిసారి స్మైలింగ్ బుద్ధ, రెండోసారి బయటకు ఏంటంటే బుద్ధ స్మైలింగ్ అగైన్ అన్నారు. కానీ దాని కోడ్ ఏంటంటే శక్తి 1, శక్తి 2. కాబట్టి ఈ 3 స్టేట్మెంట్స్ కూడా మనకు తప్పే. ఒకటే స్టేట్మెంట్ కరెక్ట్. సో హౌ మెనీ స్టేట్మెంట్స్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటే ఓన్లీ 1. ఒకటే స్టేట్మెంట్ అక్కడ ఏంటండి కరెక్ట్ అని మనకు తెలుస్తుంది. క్లియర్? ద రీసెర్చ్ రియాక్టర్ ఆఫ్ ఇండియా ద డెడికేటెడ్ ఫర్ లో ఎన్రిచ్డ్ యురేనియం రియాక్టర్స్. సో మనకి ఇప్పుడు లో ఎన్రిచ్డ్ యురేనియం రియాక్టర్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. దీంతోనే మన స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ డెవలప్ చేయాలనుకుంటున్నాము. అవి ఇండియాలో అయితే 30 నుంచి 300 మధ్యలో మనం పవర్ని జనరేట్ చేసే స్కోప్ ఉన్న వాటిని తయారు చేయబోతున్నాము. వీటిని భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అని కూడా పిలవబోతున్నాం. అర్థమవుతుందా? యాక్చువల్గా మన ఇండియా 200 మెగావాట్ల రియాక్టర్స్, 50 మెగావాట్ల రియాక్టర్స్ మీద ఫోకస్ పెడుతుంది. ఓకే, అవి ఫ్లెక్సిబుల్గా ఉండటం, ఓకే, అంటే ఎక్కడ పడితే అక్కడ వాటిని నిర్మించవచ్చు, కొన్నిటిని ట్రాన్స్పోర్ట్ కూడా చేసుకునే స్కోప్ ఉంది. అందుకని మనం దీని మీద ఫోకస్ పెడుతున్నాం. వీటిని అమలుపరచడానికే న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ని 2025 బడ్జెట్లో అనౌన్స్ చేశారు. కరెంట్ అఫైర్స్ కాబట్టి నేను క్లాస్లో చెప్పలేదు. సరే, ఇప్పుడు ఎలాగో మాట్లాడుతున్నాం. 2025 మనం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అనౌన్స్ చేసి ఒక 20,000 crore కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ రియాక్టర్స్కి సంబంధించి రీసెర్చ్ రియాక్టర్ ఏంటి? సరే, ఇవన్నీ మనకు ఆపరేషనల్ స్టేజ్కి తీసుకురావాలి. పవర్ ప్రొడ్యూస్ చేయాలంటే ప్రొడ్యూస్ చేయాల్సిన సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు గో త్రూ ద రీసెర్చెస్. అలా రీసెర్చ్ చేసిన తర్వాత కదా వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. ఆ రీసెర్చ్ చేయాలంటే మనకు చెప్పాను కదా, ఇండియాలో 2 న్యూక్లియర్ రియాక్టర్ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి బార్క్, ఇంకొకటి ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్. ఇది FBRస్కి సంబంధించింది. ఇది రిమైనింగ్ రీసెర్చ్ రియాక్టర్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇండియాలో రీసెర్చ్ రియాక్టర్స్లో కామిని ఇక్కడ ఉంది. ఓకే, ధృవ లార్జెస్ట్ రీసెర్చ్ రియాక్టర్ ఇది. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ మీద ఫోకస్ పెడుతుంది. AHWR అడ్వాన్స్డ్ అనే పేరు ఇక్కడ ఉంది. అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో థర్డ్ స్టేజ్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే దాని రీసెర్చ్ కోసం దీని ఉంది. ఓకే, క్రిటికల్ ఫ్యాక్టర్ అని. కామిని సెకండ్ స్టేజ్ న్యూక్లియర్ రియాక్టర్స్ రీసెర్చ్ కోసం ఉంది. ఇది ఫస్ట్ స్టేజ్ న్యూక్లియర్ రియాక్టర్స్ యొక్క రీసెర్చ్ కోసం ఉంది. ధృవ ఇండియాలో లార్జెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ కూడా అదే. మరి లో ఎన్రిచ్డ్ యురేనియం కోసమే అప్సరా యు అంటే యురేనియం, లో ఎన్రిచ్డ్ యురేనియం రియాక్టర్స్ యొక్క రీసెర్చ్ కోసమే దీన్ని మనం 2018లో ప్రారంభించడం జరిగింది. క్లియర్? ఇది ఒక స్టేట్మెంట్. ఇండియా హ్యాస్ 7 ఆపరేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఇప్పుడున్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ 7 కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి, పవర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. తారాపూర్, రావత్బట, నరోరా, కాక్రపర, కైగా, కల్పకం అండ్ కుడంకులం. సమ్ ప్లాంట్స్ అండర్ కన్స్ట్రక్షన్, కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కైగా ఎక్స్టెండ్ చేస్తున్నారు, కుడంకులం ఎక్స్టెండ్ చేస్తున్నారు. హర్యానాలో గోరఖ్పూర్ అణు విద్యుత్ కేంద్రం కన్స్ట్రక్షన్ ప్రారంభించారు. మధ్యప్రదేశ్లో మనకు మధ్యప్రదేశ్లో చుటకా అనుకుంటా కన్స్ట్రక్షన్ ప్రారంభించారు. అండ్ రాజస్థాన్లో మాహి బన్స్వారా కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. సమ్ కంప్లీటెడ్ DPRs, కొన్ని DPRs డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కంప్లీట్ చేసుకున్నాయి. ఓకే, ఈ కోవాడ, జైతాపూర్, అదేవిధంగా మితివర్ది గుజరాత్, చుట్టకా మధ్యప్రదేశ్ ఇలాంటివి కొన్ని కంప్లీట్ చేసుకున్నాయి. కొన్ని వాటిలో 1-2 కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.
ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వీటన్నిటిలో డిపిఆర్స్ కంప్లీట్ అయినవి, ఓకే, డిపిఆర్స్ కంప్లీట్ అయినవి, కన్స్ట్రక్షన్లో ఉన్నవి, ఆపరేషనల్లో ఉన్నవి, వీటన్నిటిలో పెద్దది ఏది? ఒక్క ఆపరేషనల్లో ఉన్న వాటిలో పెద్దది కుడంకులం, ఆపరేషన్ ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్లో పెద్దది కూడా కుడంకులమే. డిపిఆర్ కూడా కంప్లీట్ అయినది అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కంప్లీట్ అయ్యి క్లియరెన్సెస్ కొన్ని వచ్చాయి, ఇంకా కొన్ని క్లియరెన్సెస్ పెండింగ్ ఉన్నాయి. అలాంటివి ఏవి? వాటిలో పెద్దది ఏది అంటే మనకు జైతాపూర్. యాక్చువల్గా ఫ్రాన్స్ యొక్క ఫ్రాన్స్ జైంట్ అరేవా అనే కంపెనీ ఉంది, దాంతో ఒప్పందం ఉండేది మనకు 1608 ఎంతో మెగావాట్స్ ఇంటూ 6 రియాక్టర్స్, అంటే 9600 మెగావాట్స్ విద్యుత్ని ఒకటే ప్రాంతం నుంచి ప్రొడ్యూస్ చేసే స్కోప్ ఉంది. ఆ సెకండ్లో మనకి కొవాడ కూడా అంతే, అది ఇంచుమించు 1200 మెగావాట్లు అనుకుంటా. అమెరికాకు సంబంధించిన వెస్టింగ్ వేర్ హౌస్ కంపెనీతో ఒప్పందం ఉంది. ఇది రెండో లార్జెస్ట్గా అవ్వబోతుంది ఫ్యూచర్లో. సో ఇది ఇంకా మనకి అంటే ల్యాండ్ ఎక్విషన్ కానీ, సమ్ క్లియరెన్సెస్ కానీ, క్యాబినెట్ అప్రూవల్స్ కానీ అవన్నీ అయిపోయాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మేబీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్, పాలసీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. డిపిఆర్స్ అయిపోయిన వాటిలో పెద్దది ఇదని చెప్పొచ్చు. సరే, అది కన్స్ట్రక్ట్ చేసి కంప్లీట్ అవ్వడానికి ఇంకో 15-20 ఇయర్స్ అవుతుంది, కానీ డిపిఆర్ కంప్లీట్ అయిన వాటిలో పెద్దది ఏదని అడిగితే కనుక ఏమని చెప్పొచ్చు? మనం జైతాపూర్ అని చెప్పవచ్చు. క్లియర్. నెక్స్ట్, జాతీయ అణుశక్తి మిషన్ కింద 2032 నాటికి కనీసం ఎన్ని స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని మన వాళ్ళు ఆపరేషనల్ స్టేజ్ తీసుకురావాలని అనుకుంటున్నారు, కార్యరూపంలో తేవాలనుకుంటున్నారు? ఇది 4, 5, 6, 7 మినిమం ఎన్ని అని అడిగాడు. అట్లీస్ట్ అని అర్థం 5. అదే చెప్పాను కదా, న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అని అంటున్నాం మనం. ఇగోండి 25-26 బడ్జెట్లో గవర్నమెంట్ ఒక అంబిషియస్ టార్గెట్ పెట్టుకుంది, 100 గిగావాట్ల న్యూక్లియర్ పవర్ కెపాసిటీ 2047 కల్లా తెచ్చుకోవాలని. యాక్చువల్గా ఎన్పిసిఐలు మాత్రం 22 గిగావాట్స్ లక్ష్యంతో ఉంది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో 2047 కల్లా 100 గిగావాట్లు ప్రొడ్యూస్ చేస్తామనే ఆలోచనలో ఉంది. మరి దానికోసం ఏం చేయాలంటే ఒక మిషన్ని స్టార్ట్ చేసింది, రైట్? ఆ మిషన్లో ఏంటంటే మనకు 5 ఇండిజినస్ డెవలప్డ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ 2033 కల్లా ఆపరేషన్ చేయాలి అని పెట్టుకుంది. ఓకే, జనరల్గా పరిశోధనల కోసము, వీటి యొక్క నిర్మాణాల కోసము ఏమో ఒక 20,000 కోట్లు కేటాయించడం జరిగింది అని చెప్పారు. ఓకే, ఇది మీరు ఒక్కసారి పిఐబి మళ్ళీ చూడండి. నేను ఇదంతా చెప్తే మళ్ళీ ఒక 1 అవర్ పడుతుంది. ఓకే, ఇది నేను ఎప్పుడు అంటే జనరల్గా క్లాసెస్లో కూడా మనం సెప్టెంబర్ కల్లా కంప్లీట్ అవుతుంది, అయిపోయిన వెంటనే మనం కరెంట్ అఫైర్స్ మీద పడదాం అనుకున్నాం, అందుకే నేను ఆపాను. ఓకే, కానీ బిట్స్ ఇచ్చేటప్పుడు వీటి అవసరం తెలుస్తుంది. ఓకే, భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ రీసెర్చ్ కావాలి, వాటిని ఏర్పాటు చేయాలి, రీసెర్చ్ రియాక్టర్స్ని. ఓకే, వాటి యొక్క ఆపరేషనల్ రియాక్టర్స్ని ఏర్పాటు చేయాలి. ఇండియా చూడండి 220 మెగావాట్స్, బిఎస్ఎస్ 220 మెగావాట్స్, ఇంకోటి 50 మెగావాట్స్ కూడా తీసుకునేటట్టున్నారు, చూద్దాం ఎక్కడుంది అది. ఇండియాలో మనకు 31-32 కల్లా 23 గిగావాట్ల లక్ష్యంతో వెళ్ళబోతున్నామని, 47 కల్లా 100 గిగావాట్ల లక్ష్యానికి రీచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఇదిగోండి శ్రీకాకుళం కోవాడలో 1208 మెగావాట్ల రియాక్టర్స్ 6 ఏర్పాటు చేయబోతున్నారు. ఓకే, గవర్నమెంట్ దానికి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కూడా ఇచ్చింది అని చెప్పారు అక్కడ. ఇదిగోండి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ 200, మొదట 220 అనుకున్నారు, కానీ ఇప్పుడు ఎంత 200 మెగావాట్లు. భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ 200 మెగావాట్స్ తోటి, అండ్ ఇంకా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ 55 మెగావాట్స్ తోటి తయారు చేయాలనుకుంటున్నాం మనం. 2033 కల్లా ఒక 5 అట్లీస్ట్ మనం ఆపరేషనల్లోకి తేవాలనుకుంటున్నాం. దీనికోసం ప్రభుత్వం ఒక 20,000 కోట్లు ఫైనాన్షియల్ అవుట్లైని అనౌన్స్ చేసింది లాస్ట్ బడ్జెట్లో, ఈ బడ్జెట్లో కాదు. భారతదేశ అణుశక్తి కార్యక్రమానికి సంబంధించిన క్రింది ప్రకటనలు పరిశీలించండి. అణుశక్తి అదే ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్, 3 అంచెల అణు కార్యక్రమం, అణుశక్తి కాదు అణు కార్యక్రమం, అణుశక్తి కార్యక్రమం. 2వ దశ రియాక్టర్లకు శీతలీకరణ అవసరం లేదు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఫస్ట్ది ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, సెకండ్ది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్, థర్డ్ది అడ్వాన్స్డ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. ఇక్కడ ఫ్యూయల్ ఏంటి? మనకు న్యాచురల్ యురేనియం, ఇక్కడ ప్లూటోనియం ప్లస్ యురేనియం, ఇక్కడ యురేనియం ఐసోటోప్స్ ప్లస్ థోరియం ఫెర్టైల్ నాట్ ఫిసైల్. ఓకే, ఈ థోరియం 99%, యురేనియం 1% తీసుకోవాలి. ఈ యురేనియం ఆ థోరియంని ఏం చేస్తుంది? ఫెర్టైల్ థోరియంని ఫిసైల్ యురేనియంగా కన్వర్ట్ చేస్తుంది. ఈ U-235 అనుకోండి, అది ఏం చేస్తుంది? థోరియంని U-233గా కన్వర్ట్ చేస్తుంది. చేయడం ద్వారా మనకి ఏంటంటే ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో
హెవీ వాటరే మనకు బోత్ కూలెంట్ గాను అండ్ మోడరేటర్, నియంత్రణకారిని లేదా మితకారి గాను శీతలీకరణ గాను హెవీ వాటర్ ఉంటుంది ఫస్ట్ రియాక్టర్స్లో, ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో మనకు లిక్విడ్ సోడియం అనేది కూలెంట్గా ఉంటుంది. ఇక్కడ మోడరేటర్ అనేది అవసరం లేదు, నో మోడరేటర్ అనేది రిక్వైర్మెంట్ లేదు. అడ్వాన్స్డ్ హెవీ వాటర్ టెక్నాలజీ స్టిల్ రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది. సో అది మనకు పవర్ ప్రొడక్షన్ చేసేటప్పుడు కూడా పేరులోనే ఉంది హెవీ వాటర్ ఉంది కాబట్టి మేబీ హెవీ వాటర్ మనకు కూలెంట్ అండ్ మోడరేటర్గా ఉండొచ్చు. ఏమైనా టెక్నాలజికల్ చేంజెస్ వస్తే, అడ్వాన్స్మెంట్స్ వస్తే హెవీ వాటర్ ప్లేస్లో లైట్ వాటర్ని కూడా పెట్టచ్చు. కాబట్టి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్కి శీతలీకరణ కావాలి, లిక్విడ్ సోడియం. ఏం అవసరం లేదు, మోడరేటర్ అవసరం లేదు. సో మోడరేటర్ అవసరం లేదు ఇక్కడ, బట్ శీతలీకరణ అవసరం. కాబట్టి ఆ స్టేట్మెంట్ తప్పు. న్యూక్లియర్ రియాక్టర్స్ ఆఫ్ కుడంకులం బిలాంగ్ టు థర్డ్ స్టేజ్ న్యూక్లియర్ రియాక్టర్ ఇంతవరకు ఇండియాలో ఈవెన్ రీసెర్చ్ రియాక్టర్ AHWR ఉంది, కానీ ఎక్కడ మనకు ఫ్యూయల్ లోడింగ్ కానీ అలాంటిది ఏమీ జరగలేదు. మనకు FBRఏ ఫ్యూచర్లో థర్డ్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కుడంకులం అనేది సపరేట్ టెక్నాలజీ, అది వాటర్ ఎనర్జీ రియాక్టర్స్. ఎవరు మనకు ఆ రియాక్టర్స్ని ఇస్తున్నారంటే రష్యా. ఓకే, తప్పదు. హెవీ వాటర్ ఈజ్ యూజింగ్ ఎస్ కూలెంట్ అండ్ మోడరేటర్ ఇన్ ఫస్ట్ స్టేజ్. ఇది అదే చెప్పాను. హెవీ వాటర్ ఎట్లా యూజ్ చేస్తున్నారండి, కూలెంట్ గాను మోడరేటర్ గాను యూజ్ చేస్తున్నారు ఎక్కడ మనకు ఫస్ట్ స్టేజ్లో. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. కంప్లీషన్ ఆఫ్ ఫ్యూయల్ లోడింగ్ అండ్ ఫస్ట్ క్రిటికాలిటీ ఈస్ అటైన్డ్ బై PFBR రీసెంట్లీ. ఈ మధ్య కాలంలోనే చెప్పాను, April 6, అదే ఇందాక చూసాం. ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సంబంధించిన ఫ్యూయల్ లోడింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ క్రిటికాలిటీ స్టేజ్కి వచ్చింది. వితిన్ మంత్స్లో అది కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయబోతుంది. అది మనకి జల విద్యుత్ లాగానో బొగ్గు లాగానో ఎక్కడ అది ఆగిపోవటమో, లేకపోతే అంటే బొగ్గు కొరత వల్ల ఆగిపోవటము, మాన్సూనల్ టైంలో విద్యుత్తుని ప్రొడ్యూస్ చేసి తర్వాత ప్రొడ్యూస్ చేయకపోవటము, ఇట్లా జరగదు. వన్స్ ఇట్ స్టార్టెడ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ, అది ఇంకా ఇన్ఫినిటీగా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. రీసెంట్గానే ఇది ఆ స్టేజ్కి వచ్చింది. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏవేవి కరెక్ట్ అని ఇచ్చాడు, C అండ్ D కరెక్ట్ అండి. ఓకే, ఇదే నేను ఇప్పుడు మీకు చూపెట్టింది. ఎప్పుడు April 7th, April 6th, the indigenously designed and built prototype fast breeder reactor at Kalpakkam in Tamil Nadu successfully attained its first criticality on 6th April 2026. ఎవరు దీన్ని చేశారు, దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు అని అంటే మనకు ఎవరండి, భావిని. ఓకే, మనకు సెకండ్ స్టేజ్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో సెకండ్ స్టేజ్ మనకి ఇంచుమించు కంప్లీట్ అయినట్టే లెక్క. ఓకే, మనకు దీని ద్వారా ఎన్విరాన్మెంట్ కూడా ఒక విధంగా మంచిదే, కార్బన్ ఎమిషన్స్ ఉండవు. మన గోల్ ఏదైతే నెట్ జీరో ఎమిషన్స్ బై 2070 ఉందో దానికి రీచ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఓకే, ఫస్ట్ స్టేజ్ రియాక్టర్ స్పెషలైజ్డ్ హెవీ వాటర్ ఫాస్ట్ బ్రీడర్ U-233. దీని నుంచి మనకు ఏమవుతుంది, ప్రొడక్షన్ జరుగుతుంది. U-233ని థోరియంతో మిక్స్ చేస్తున్నాం మనం థర్డ్ స్టేజ్లో. బట్ థోరియం బ్లాంకెట్ మెటీరియల్గా ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తాం సెకండ్ స్టేజ్లో. థర్డ్ స్టేజ్కి కావాల్సిన U-233ని ప్రొడ్యూస్ చేయడానికే మనం 2 స్టేజెస్లోకి వెళ్తున్నాం. ఓకే, ఫస్ట్ యురేనియం యూజ్ చేసుకుంటూ ప్లూటోనియంని ప్రొడ్యూస్ చేస్తాం, యురేనియం యూజ్ చేసుకుంటూ Uranium-233ని ప్రొడ్యూస్ చేస్తాం. దీన్ని థోరియంతో మిక్స్ చేసి మనకు మనం ఫిసైల్కి గురి చేసి థోరియం ఫెర్టైల్ ఉన్న థోరియంని ఫిసైల్గా మార్చి ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం థోరియం బేస్డ్ రియాక్టర్స్లో. ఓకే, ఇది థర్డ్ స్టేజ్. ఇంక ఈ థర్డ్ స్టేజ్ సంబంధించి ఒక్క రియాక్టర్ కూడా లేదు ఇండియాలో. ఇక్కడ ఇచ్చాడు ఎక్కడెక్కడ దేన్ని వాడుతున్నాం ఏంటనేది మీరు వీలుంటే ఒకసారి చూసుకోవాలి. ఈ క్లోజ్డ్ ఇట్ మీన్స్ అంటే ఏంటంటే మనకు ఫస్ట్ స్టేజ్లో వచ్చిన ఫ్యూయల్ని మనం ఏదైతే ఉందో, ఫస్ట్ స్టేజ్ నుంచి బై ప్రొడక్ట్ ఏదైతే ఉందో, బై ప్రొడక్ట్ని మనం ఏం వేస్ట్ మెటీరియల్ పడేయట్లేదు, ఆ సెకండ్ స్టేజ్లో మనకు ఫ్యూయల్గా పనిచేస్తుంది. సెకండ్ స్టేజ్ నుంచి వచ్చిన బై ప్రొడక్ట్ ఏంటి, థర్డ్ స్టేజ్లో మనకు తీసుకున్న ఫ్యూయల్ని థోరియం బేస్డ్ రియాక్టర్స్లో థోరియం తీసుకుంటున్నాం కదా, దాన్ని ఫిజైల్గా మారుస్తుంది. అట్లా ఒక స్టేజ్తో ఇంకో స్టేజ్కి సంబంధం ఉండడం దాన్ని ఏమంటున్నాం అంటే క్లోజ్డ్ అని అంటాం అనమాట. క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్ అని పిలుస్తాం. ఇప్పటికి కెపాసిటీ మనకి 8780 మెగావాట్స్ ఉంది. ఓకే, అండ్ అది ఓన్లీ 3.1%. లాస్ట్ ఇయర్లో న్యూక్లియర్ ఎనర్జీ యొక్క షేర్ ఎంత ఉంది టోటల్ ఎనర్జీలో అంటే 3.1% ఉందని చెప్తున్నాము. ఓకే, మనకు రాబోయే సంవత్సరాల్లో అది 3x పెరిగే అవకాశం ఉంది. 31-32 కల్లా 22.3 గిగావాట్స్, 22,380 మెగావాట్లు మనం పెంచబోతున్నామని చెప్తున్నాం. 2047 కల్లా ఎంత, 100 గిగావాట్ల లక్ష్యానికి 100 గిగావాట్స్ లక్ష్యానికి రీచ్ అవ్వబోతున్నాము అని చెప్పారు. ఓకే, అసలు 100 గిగావాట్ల లక్ష్యాన్ని రీచ్ అవ్వాలంటే న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలంటే మనం ఏమైనా పాలసీని తీసుకురావాలి.
అట్లా ఒక ఫైనాన్షియల్ కమిట్మెంట్ 25 బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించారు. అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ని ప్రారంభించారు. ఆ మిషన్కి 20,000 కోట్లు కేటాయించారు. వాళ్ళు ఏం ఆబ్జెక్టివ్ పెట్టుకున్నారంటే 200 మెగావాట్లతోటి భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అండ్ 55 మెగావాట్స్ యొక్క SMR 55 అనే ఈ 2 రకాల స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని తయారు చేయడానికి పెట్టుకున్నారు. ఒక 5 అట్లీస్ట్ 5 ఇండిజినస్ రియాక్టర్స్ 2033 కల్లా మనకి ఏమవ్వాలండి, ఆపరేషనల్ స్టేజ్కి రావాలని చెప్పారు. మరి న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఈ పనంతా చేసుకొని రావాలి అంటే చట్ట పరిధి కల్పించాలి కాబట్టి దానికోసం ఒక చట్టాన్ని తయారు చేస్తారు. ఆ చట్టాన్ని ఏమంటామంటే, ఆ మిషన్ సపోర్ట్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ ద సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, దీని శాంతి అని అంటున్నాం. అడగొచ్చు ఎగ్జామ్లో. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఉంది, వాట్ ఈస్ శాంతి ఈజ్ ఇన్ రీసెంట్లీ న్యూస్ అని అంటాడు. శాంతి అంటే ఏంటి? సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఫస్ట్ సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్, ఎన్ అనేది గుర్తుంచుకోవాలి. న్యూక్లియర్ ఎనర్జీ ఎన్, శాంతిలో ఎన్ అనేది న్యూక్లియర్ ఎనర్జీ, టీఐ అంటే ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. శాంతి అనేది ఏంటండి? ఏదైతే ఆబ్జెక్టివ్ పెట్టుకున్నామో 2047 కల్లా 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవాలని మనం దానికోసం న్యూక్లియర్ మిషన్ అనౌన్స్ చేసామో, ఆ న్యూక్లియర్ మిషన్ తన కార్యకలాపాలు చేసుకోవడానికి ఒక చట్టం అవసరమైంది. ఆ చట్టాన్ని మనం ఏమంటున్నామంటే శాంతి. క్లియర్? నెక్స్ట్, అదే ఈ మధ్య వార్తల్లో నిలిచిన శాంతి అంటే ఏమిటి? అన్ యాక్ట్ టు సపోర్ట్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్కి సపోర్ట్ చేయడానికి ఏర్పాటు చేసిన చట్టం. ద టైప్ ఆఫ్ యాక్సిలరేటర్ సపోర్టెడ్ రీసెర్చ్. ఈ టైప్ ఆఫ్ యాక్సిలరేటర్ సపోర్టెడ్ రీసెర్చ్ ఏంటి? ఇండస్. ఇది ఇండస్ 1, ఇండస్ 2 ఆర్ ద యాక్సిలరేటర్స్ ఆఫ్ ఇండియా. ఎక్కడున్నాయి మనకు? రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీ ఇండోర్లో ఉన్నాయి. ఇవి సైక్లోట్రాన్స్ని లేదా మనం పాజిట్రాన్స్కి సంబంధించిన రీసెర్చ్ చేయడానికి పనికొస్తున్నాయి. ఇవి సైక్లోట్రాన్లో కూడా మనం ప్రోటాన్స్ వాటిని సృష్టించవచ్చు, వాటిని యాక్సిలరేట్ చేసుకోవచ్చు. ఓకే. జాయింట్ వెంచర్ ఆఫ్ ఎన్పిసిఎల్ అండ్ ఎన్టీపీసీ. జాయింట్ వెంచర్ ఆఫ్ ఎన్పిసిఎల్ ఎన్టీపీసీ ఏంటి? ఇది అశ్విని. ఇంతకుముందు లాస్ట్ ఎంసీక్యూస్లో కూడా చెప్పాను. అశ్విని అణుశక్తి విద్యుత్ నిగమ్ లిమిటెడ్, ఎన్టీపీసీ అండ్ ఎన్పిసిఎల్ ఇద్దరు కలిపి దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. వీళ్ళు మేబీ రాజస్థాన్లో అనుకుంటాం మాహీ బన్స్వారా న్యూక్లియర్ పవర్ స్టేషన్ని బిల్డ్ చేయబోతున్నారు. ఒకసారి చూసుకోండి, మాహీ బన్స్వారానో చుట్టుకానో మరి దాన్ని బిల్డ్ చేయబోతున్నారు. ద ట్రిటీ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ ఫర్ సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్. ఇదే కదా మన ఇండియాకి మళ్ళీ ఆంక్షలు ప్రవేశపెట్టిన తర్వాత అణుశక్తి రంగంలో కొంచెం ద్వారాలు తెరిచే ప్రక్రియ ఇది. దీన్నే మనం మన్మోహన్ సింగ్ బుష్ యాక్ట్ అని పిలుస్తాం. దీన్నే మనం 123 అగ్రిమెంట్ అని కూడా అంటాం. దీన్నే ఇండో యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే. ఇది 2006లో రూపకల్పన జరిగింది. 2008 నుంచి అమలు పరుస్తున్నాం మనం. ఏం జరిగిందంటే దీని ద్వారా భారతదేశానికి అణు సాంకేతికతను అందించడానికి యుఎస్ ముందుకొచ్చింది. భారతదేశం ఏంటంటే రక్షణ రియాక్టర్లు పక్కన పెట్టి పౌర రియాక్టర్లను ఐఏఈఏ పర్యవేక్షణలో పెడితే, ఐఏఈఏ కనుక వీళ్ళు అణుబాంబులు తయారు చేయట్లేదు, దీంతో ఓన్లీ శక్తి తయారు చేస్తున్నారు అని చెబితే యుఎస్ అవసరమైన సాంకేతికతను ఇస్తానని మనతో అగ్రిమెంట్ చేసుకుంది. యుఎస్ అగ్రిమెంట్ చేసుకున్నాక ఇప్పటి వరకు మనము 18 దేశాలతో బైలేటరల్ సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్స్ని కలిగి ఉన్నాం. ఎన్ని దేశాలతో? 18. 17th కంట్రీగా జపాన్ వచ్చినట్లు ఉంది. ఓకేనా? ఇవి న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించిన 10 మోడల్ క్వశ్చన్స్ అండి. ఓకే. కోర్సు స్టార్ట్ చేసాము, నెమ్మదిగా అవుతుంది. ఓకే. న్యూక్లియర్ టెక్నాలజీ తర్వాత ఎనర్జీ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశాను. మేబీ ఇది నేను తీసుకునే టైం బట్ ఒక 10 క్లాసెస్లో అట్లా ఇది కంప్లీట్ అవ్వచ్చు. తర్వాత ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ, అట్లా ఒక్కొక్క ఎనర్జీ మేనేజ్మెంట్కి ఏప్రిల్ మే 15 వరకు, ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీకి మే 15 నుంచి జూన్ 15. ఆ తర్వాత మనకేంటి పొల్యూషన్ మేనేజ్మెంట్కి జూన్ నుంచి జూలై. ఓకే. జూలై టు ఆగస్ట్ లేదా జూలై ఎండింగ్ లోపు మనం లాస్ట్ చాప్టర్ హెల్త్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదో ఉంది అది. అండ్ మిగతా టైం అంటే ఆగస్టు సెప్టెంబర్ 15th లోపు రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఫస్ట్ చాప్టర్ ఉన్నాయో అవి కంప్లీట్ చేయాలని నా లక్ష్యం. ఇంచుమించు అదే ప్లాన్లో వెళ్తున్నాము. క్లాసెస్ టైం బట్టి రోజు చెప్తున్నాను, లేదంటే ఆల్టర్నేటివ్ డేస్ తీసుకుంటున్నాను అండి. మళ్ళీ అడ్మిషన్ తీసుకున్నాక రోజు చెప్పట్లేదని నన్ను అనొద్దు దయచేసి. నీట్గా చాలా స్పష్టంగా బెటర్ దెన్ లాస్ట్ టైం కన్నా చాలా బెటర్గా వస్తున్నాయి. ఓకే. మెయిన్స్ కదా, ప్రిలిమ్స్ అయ్యాక ప్రిపేర్ అవుదాం అంటే కష్టం, అప్పటికి చాలా కష్టం అవుతుంది. ఓకే. ఎంతో ప్రిలిమ్స్ క్లియర్ చేసే అవకాశాలు ఉంటాయి. మెయిన్స్ అనేది మనకు లైఫ్.
ఒకసారి మెయిన్స్ క్లియర్ అయితే ఇంకేం జాబ్ వచ్చేసేటట్టే కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి. ఎస్ఎన్టీ అనే కాదు, మిగతా 3 సబ్జెక్టులు కూడా ఫోకస్ పెట్టండి. ప్రతిరోజు ఒక 6 గంటలైనా మినిమమ్ మెయిన్ సబ్జెక్ట్స్ మీద కేటాయించి, ఇంకా 2, 3 గంటలు ప్రిలిమ్స్ మీద కేటాయించండి. థ్యాంక్ యూ.